పురాణాల్లో ప్రేమంటే సతీశివుడు, సత్యభామ కృష్ణుడు, సీతారాముడు. కానీ ప్రస్తుతంలో కథ చెప్పాలంటే ఒక్కటి కూడా లేదు. వాళ్ళు ప్రేమ కోసం చేసిన యుద్ధాలన్నీ మనం ప్రేమించిన వాళ్ళ కోసం చేస్తున్నాం. ఓడిపోతూ వస్తున్నాం, వెలుగును వదిలేసి చీకట్లో బ్రతుకుతున్నాం. పట్టుకుంటే ప్రేమ, వదిలేస్తే మళ్ళీ తేరుకోలేనంత కోమ. ఇదే ప్రేమ, ఇదే ప్రస్తుతం. కాలానికి కన్నీళ్ళిస్తూ అదే కన్నీళ్లతో కాలాన్ని నెట్టుకొస్తూ గడిపేస్తున్నాం, బ్రతికేస్తున్నాం. యుగాలు మారినా యుద్ధం తప్పనిది ప్రేమలో మాత్రమే. ఈ కథ గెలిచిన ప్రేమికుడిది కాదు, అలా అని ఓడిపోయిన ప్రేమ కథ కూడా కాదు. ప్రేమ కోసం పరితపించి ప్రయత్నించిన సత్య భామల కథ. ఏంట్రా పొద్దున్న రమ్మన్నా? ఈ టైంకి వైన్ షాపులు కూడా ఓపెన్ చేయరు కదా. హోలీ మాయా, నా జీవితంలో ఎలాగో రంగులు లేవు. ఈ అన్న కొనుక్కొనేసుకుందామని నీకు ఫోన్ చేశా. ఇంతకి డబ్బులు ఉన్నాయా? నువ్వు ఉన్నావు కదా మాయా. అన్నా ఇక్కడ ఇక్కడ ఓ ఇక్కడ ఉన్నావా అనియా? కలర్స్ ఉన్నాయా? పింక్ ఓకేనా? ఏ పింక్ లేడీస్, ఎల్లో 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 డర్టీ ఫెల్లో. ఇది నీకేరా, పట్టుకో. బూడిద రంగు ఉందా? పక్కనే శ్మశానం ముందు అక్కడ ఉంటది. పోనీ ఆకాశం కలర్ ఉందా? అంటే సేమ్ లేదు, కొంచెం అటు ఇట్లా ఉంది. పర్లేదా? పూసుకొని కడుక్కునేదానికి ఏదైతే ఉందన్న ఇచ్చి. సెకండ్కి నేను పడిపోయినట్టు నమ్ముతావా? 10 నిమిషాల 11వ సెకండ్కి నేను ఒక అమ్మాయి కొడుతుందంటే నమ్ముతావా? కొడితే కొట్టాలి కానీ కుడుకని కాస్త దగ్గర కొట్టు. ఏ లెఫ్ట్ ఐకి కంటి ఆపరేషన్ అయిందా? 20 నిమిషాల ముందు అదే తిరితేనే కదా 10 నిమిషాల ముందు నువ్వు కనిపించావు. ఒకవేళ నువ్వు కొట్టావు అది నా మీద తగిలితే వచ్చి నాకు నిద్ర రావాలి. చెప్తున్నా, నా కన్న దొరక ముందే ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఓయ్, నన్ను పొమ్మని నువ్వు వెళ్ళిపోతావేంటి? ఇదిగో చూడు, ఇలాంటి ఛాన్స్ మళ్ళీ మళ్ళీ రాదు. ఆ మాట వెళ్తావా వెళ్ళవా? ఎలా కొడుతుందండి? వెళ్తాం. కాలనీలో కాన్ఫిడెంట్గా ట్రై చేస్తే ఇంకొక అమ్మాయి ఇలా ముగ్గురు మీద దర్శనం పడుతుంది. ఇదిగో చూడు, ఫ్లోలో మళ్ళీ కనిపించుకో. పాలే మరి ముద్దు పెట్టేస్తా. ఆగరా, ఆగు. ఇప్పుడు చెప్పరా. 10 నిమిషాలు 10 సెకండ్లు ఏదో చెప్తున్నావుగా. తగులుతుందే, చెప్పు. తగులుతుంది. నువ్వే ఫ్లడ్ చేయమని నువ్వే కొడతావంటే? నేను కొట్టేది ఫ్లర్ట్ చేస్తున్నందుకు కాదు, మరి కాలనీలో కాన్ఫిడెంట్ గా ట్రై చేస్తే ఇంకో అమ్మాయి అంటూ మధ్యలో వదిలేసి వెళ్ళిపోతున్నందుకు. చంపేసావే. ఎలా కొడితే ఇప్పుడే వెళ్ళిపోతా. ఎక్కడ పడితే అక్కడ బుద్ధి. మళ్ళీ కనిపిస్తే ముద్దేదో పెడతా అన్నావు. ఏంద్రిదే? ఎందుకు లేటు దా. ఆఫీస్ నెట్లుందరనగా. ఇది గల్లీయే, ఢిల్లీ ఏం కాదు. ఏదో ఒక సందు ఖాళీగానే ఉంటుంది. ఇదిగో బామా, అలా పారిపోతే పెట్టేదాలనే. అయ్యో రామా, పట్టుకొని పెట్టుకోమన్నానుగా. వద్దంటే వెనక్కి తిరిగి వెళ్ళిపో. వద్దన్నా? ఈ రోజుల్లో యావరేజ్గా ఉంటాడు మా పాపమే. మరీ ఇంత అందమంటే
ఇక్కడ దీన్ని మేనేజ్ చేయడం చాలా కష్టం తెలుసా. గల్లీలో అమ్మాయిలు ఉన్నారన్నావు. ఢిల్లీ వెళ్ళి గల్లీలన్నీ వెతికినా బామ ఈ సత్యగడి బామ దొరకాలంటే వివచ్చంగా రాసి పెట్టున్నాను తెలుసా? చెప్పేవి కబుర్లు అయితే బాగానే ఉంటాయి, కానీ నీవి కహానీలు కన్విన్సింగ్గా లేదు. కాస్త నువ్వు జరిగితే నేను వెళ్తా. వెళ్తూలే కానీ వెళ్ళే ముందు చిన్న క్లాస్ తీసుకోవచ్చు కదా. క్లాసులు ఖాళీ ఉన్నప్పుడు తీసుకున్నావు. నాకు వర్క్కి టైం అవుతుంది, నేను వెళ్ళాలి. బాయ్. పైన శనిగ్రహ దేవతలు తిరుగుతుంటారే. ఈ సత్యగడిని ఒంటరిగా వదిలిపోతున్న పాపానికి ఏదో ఒక శనివారం సైడ్ అవ్వకుండా తోడొస్తారు చూడు. సాయంత్రం సమావేశంలో మేమేం చర్చించుకుంటాం కానీ ఈవినింగ్ పికప్ చేసుకో. బాయ్. ఇదిగో బామా, ఏయ్ బామా. ఏ సత్య, అరే మాయా, పక్క వీధిలో వైన్ షాప్ క్లోజ్ చేస్తా అన్నారా ఏంటి? అలా పరిగెత్తుకుంటూ వెళ్తున్నావు? ఒరే అజము, నువ్వా? నేను ఎవడో బొగ్గమ్ముకునేవాడు అనుకున్నాను రా. హాలిడే రోజు హోలీ వచ్చిందని అన్ని రంగులు కొని మొహానికి నల్ల రంగు పూసుకున్నావంట్రా. ఒక్కసారి అక్కడ లుక్ వేసుకోరా. ఆ? రే 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 డబ్బులు. అది జరిగింది. మరి నేను వచ్చేదాకా వెయిట్ చేయొచ్చు కదరా. ఏ రంగు లేదని నల్ల రంగు పూసుకుంటావా? నీకు అలాగర్థమైందా ఫ్లాష్ మ్యాన్? నువ్వు డబ్బులు లేదని ఆ షాపు లాగి పెట్టి కొడితే పక్కనే ఉన్న మురికలలో పడితే అంటే నా కలర్ రా ఇది. అందుకే నేను ట్రై చేస్తున్నాను. మరి మధ్యలో వైట్ కలర్ అంటరా? ఎదురింటాన్ని పునుగులేద్దామని పిండి కలిపి వారం రోజు టూరెళ్ళిందంట. అది కూడా నా మొహం మీద తీసిందిరా. రామయ్య, ఈ పిండితో పునుగులే. సారీ. అరే మర్చిపోయాను, నైట్ రంబా ఓరోసి మనకి కళ్ళకు వచ్చారన్నావుగా. వచ్చారు. అందులో కావిడ పక్క సందులో పరిగెడుతున్నారా? వాళ్ళు పక్క సందులో పరిగెడుతున్నారు, నీకలా తెలుసు? నేను కూడా అట్టే పరిగెట్టే కదరా తింగరోడా. ఆహా, నువ్వు ఇంటికి వెళ్ళి వేణీలెట్టు, నేను తట్టేసి వస్తాను. ఫ్లాష్ మ్యాన్ మేడం వెంటలేదో నీకు కావలసింది వస్తున్నాను. హే రా, వాట్ ఈస్ అప్? ఎండ మండింగ్స్, ఆకాశంలో గాలి సింగ్స్. జోకురా, ఫుల్లు జోకు. నాకు అస్సలు నవ్వు రాలా. ఎక్కడికో కంగారుగా పరిగెడుతున్నావు. సత్యక్కడ చెప్పలేదా పక్క స్ట్రీట్ లో రంభా ఊర్వశి మేనక పరిగెడుతున్నారని? రంభా, ఊర్వశి, మేనక నాకు రోజు కనపడతారా. ఇందులో కొత్త ఉంది అంటే నీకు నాలాగా పగడకలు వస్తాయన్నమాట. ఏ చెప్పలేదు లే. దొంగ. నాకు మొగోళ్ళు కాళ్ళు చెయ్యి అయితే చెడ్డ చికాకు. ఆ బొగ్గజుతే తెలుస్తుందిలే, ఆంటీలతో ఇచ్చుకుంటారు. రై అయ్యి పక్క ఇదిలో టీ షాప్ ఓనర్ కూతురు పేర్లు రంభా, ఊర్వశి, మేనక. వెళ్ళి టీ తాగు, నీకు కనపడతారు. ఎడ్డేదవా. టీ షాప్ వాళ్ళ కూతురులా చీదీనమ్మా నా జీవితం. ఎక్కడికి వెళ్ళావు? ఫేస్ కా రంగులేంటి? హోలీ కదా, పక్కింటి పిల్లలతో ఆడుకోవడానికి వెళ్ళాను. నిజం చెప్పు, పక్కింటి పిల్లలా లేకపోతే పక్కింటి ఆంటీలా? ఆంటీలతో ఆడుకునే వయసు దాటే వచ్చాను. అయినా నీకెందుకు? నువ్వెక్కడికి వెళ్ళావు? నేను నీ అంత అవలేలకు అబద్ధాలు ఆడలేలే కానీ ఆ బొగ్గు మీద ఉన్న లిప్స్టిక్ తుడుచుకో, ఆ రంగుల్లో నీ రంగులు బయటకు వచ్చేస్తాను. కనిపెట్టేశాడు. ఇందుకు తిండంకైనా చేసావా? ఖాళీగా ఉండి నువ్వు పీకేదేంటంట? నువ్వు వండు, నేను తింటాను. వంట చేస్తే సరిపోద్దా, ఒళ్ళు కూడా రుద్దాలా? మగోళ్ళు ఒళ్ళు రుద్దితే నాకు చెడ్డ చికాకు. అబ్బా, కోరికలు బాగానే ఉన్నాయి నీకు. తక్కువైతే తప్పు, అయినా నీ పని నువ్వు చూసుకో, నా పని నేను చూసుకుంటాను. అవును, షాంపూ అయిపోయింది కదా, ఆ? షాంపూ తీసుకొస్తాను, నువ్వు వెళ్ళి వంట చేయి. కిరాణా కొట్ట ఆంటీ కోసం. సత్య, హాయ్. హాయ్. ఎంతసేపు అవుతుంది వచ్చి? నువ్వు మరీ ఇంత అందంగా ఉంటే నీకోసం జీవితకాలం వెయిట్ చేసినా తప్పలేదు. పొద్దున్న చేసిన చాలు, మళ్ళీ మొదలెటకు. అందుకే ఎక్కడికి వెళ్దాం? బీచ్. దా, ఎక్కు. నీకున్న బీచ్ వైజాగ్లో బీచ్ ఉంది కాబట్టి సరిపోయింది కానీ లేకపోతే ఎక్కడి నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అవ్వాల్సి వచ్చేది. నీకేం తెలుసు? వర్క్ అయిపోయాక అలా సముద్రం దగ్గర నీతో కూర్చొని మాట్లాడితే చాలు, నాకు అన్నీ సెట్ అయిపోతాయి.
బామా పొద్దున్న క్లాస్ కంటిన్యూ చేద్దామా? వెదర్ బాగుంది, ప్రకృతి సహకరిస్తుంది. నువ్వు కళ్ళు మూసుకుంటే నేను కంటిన్యూ చేసేస్తా. ఏమంటావు? సరేనా? అయ్యో రామా, నీకెప్పుడు ఇదే పనా? వింటర్లో వెదర్ ఇలానే ఉంటుంది. ప్రకృతి ప్రతిరోజు పలకరిస్తుంది. నోరు మూసుకొని కాసేపు నాతో నడువు. అన్నీ ఉన్నట్టుగా ఆకలింది కాస్తుంది. నల్ల ఏం లేనని అడుగు. కడుపు మాడితే వచ్చే కష్టం ఏంటో తెలుస్తుంది. అయ్యో, ఆకలేస్తుందా? పానీపూరి తిందామా? పానీపూరి కట్టుకోవడానికి పంచి ఉంది కానీ చేసుకోవడానికి పండగలేదు అన్నాడంట. అంటే ఏం లేదులే, పద. పానీపూరి. సత్య, నన్ను ఒక ఫోటో తీ. హ్మ్. అయిపోయిందా? ఏ చూపి. ఓకే ఓకే, బాగానే తీసావు. పనికొస్తావు. పనికి వస్తావు. యాక్టిస్ అన్నానా? సత్య, హ్మ్? ఈరోజు సముద్రం ఎంత బాగుందో కదా. ఆ. సముద్రం ఎప్పుడూ అలాగే ఉంటుంది. నీకే వచ్చిన ప్రతిసారి కొత్తగా కనిపిస్తుంది. అలా అని కాదు, ఆ. ఇక్కడ ఏమనిపిస్తే అదే కనిపిస్తుంది. ఇక్కడ అంటే సరే విను. ఇక్కడ హ్యాపీగా ఉందనుకో, ప్రశాంతంగా చిన్నపిల్లలు ఆడుకునే సంద్రంలో కనిపిస్తుంది. అదే ఇక్కడ బాధగా ఉంటే నిన్ను కూడా లాక్కెళ్ళిపోయే సునామీలా అనిపిస్తుంది. నీకున్న మూడు బట్టి కనిపించే తీరు మారుతుంది. అబ్బో, మరి ఇప్పుడు నీకు ఎలా కనిపిస్తుంది ఏంటి? పక్కనే నువ్వు ఉన్నావుగా, హాయిగా అనిపిస్తుంది. ఆహా. అయ్యో రామా, నిజం. అయ్యో రామా, అవునా? సరే సత్య, బాయ్. ఏ ఏంటి వెళ్ళిపోమన్నావా? లేదు, మా నాన్న వచ్చి నీకు హారతి ఇచ్చి ఇంట్లోకి తీసుకెళ్తారు. ఇక్కడే ఉండు. సరే రమ్మని చెప్పు, ఇక్కడే ఉంటా. ఈ దండలు బొకేలు వద్దని చెప్పు, మనకు నచ్చవే. దండలు, ఏయ్. బొకేలు, ఏయ్. ఇంకేమైనా కావాలా చెప్పు. ఇంకేమైనా కావాలి? వద్దలరా, ఎవరైనా చూస్తే బాగోదు. అయ్యేం వద్దులే కానీ మీ నాన్న ఆయన కూతురునిచ్చామని కాళిదాస్ గారు చెప్పినట్టు చూసుకుంటా. ఏం చెప్పారేంటి? భవిస్తరాన్ని జన్మంతర సహృదాన్ని. అంటే ఎన్ని జన్మలకైనా నాకు నువ్వే కావాలి, నీతో నేనే ఉండాలి. ఉంటావా మరి? ఉమ్. సర్లే, నీకు టైం అవుతుంది, వెళ్ళు. వెళ్ళాలా? తప్పదా? మామా, అయ్యో రామా, వెళ్ళు. మొసక మొసక సేకటిలో లుంగి కట్టుకొని ముసలోడు. ఆ లుంగి తీసేవచ్చుగా, ఫ్రీ చేసి వస్తుంది. పోనీ నేను లాగేనేటి చూసావా? దీన్న ముసలి మాంక్ అంటారు. నీకులాగే శీతాకాలంలో అయితే సిటికిలే. ఆడేడి 10 నిమిషాల్లో అవుతానని పదే పదే చెప్పాడే, ఇంకా రాలేదా? రాలేదు. ఈడెవడు? నా బాల్య స్నేహితుడు. నమస్తే సార్. అయినా నువ్వు ముసలోడు, నీకు ఇలాంటి స్నేహితులు ఉండరులే. పోరా. అరే టైం అయిందా? అప్పుడే స్టార్ట్ చేస్తారు.
ఏంటి సార్ దీర్ఘాలోచనలో ఉన్నారు? నైట్ దబిడి దిబిడి కార్యక్రమాలు ఏం లేవుగా? ఆడేదో ముసలోని తెచ్చాడు, ఏయడమే లేటు. అబ్బా బూతు. రై, పచ్చ కామర్లు వచ్చినోడికి వైజాగ్ అంతా పచ్చగా కనపడిందంట. అలా ఉంది. అది లోకమంతా కదా. నేను ఉండేది వైజాగ్లో కదా. మీరు సొల్లాబ్ స్టార్ట్ చేస్తే నేను స్నాక్స్ తింటా. బ్రో అది బ్రో ఎందుకు ఈయనెవరు? నా బాల్య స్పాన్సర్ అయినగా తాగు. ఎరా, నువ్వు తాగవా? మనిద్దరం కలిసి తాగితే చిన్న సైజు కురుక్షేత్రమే కానీ ఈసారి నువ్వు కానిచ్చే, నేను త్వరలో తోడొస్తా. ఏయ్ మందు బాబులం మేము, మందు బాబులం, మందంతా తాగేసి వంతంతా కక్కేస్తాం. ఆ? ఆ. కస్. ఈయా. ఏం చేస్తున్నాడు వీడు? ఇదేం చూసారు? చూస్తుండండి. తాపి మేస్త్రి కొలతలతో ఇసుక సిమెంట్ వేసి ఇల్లు కట్టినట్టు ఎంత క్యాల్కులేటెడ్ గా కలుపుతాడు. హిందీ వల్ల దొరుకుతుంది వీడు. పుచ్చుకో. తులసి మొక్కలు వేసేవిట్రా? ఆ తులసి మొక్క కాదు, మింట్ ఫ్లేవర్ కోసం. నువ్వు ఇలా ఇస్తే అలా నీకు ఫీలింగ్స్ వస్తాయి. ఓటే అంకుల్. చీరలు, జాకెట్లు. ఏంట్రైడు? బాల్యమిత్రుడు అన్నావు, బల్లిని గుడికి మ్యాథ్ దొరికినట్టు అంటాడేంట్రా? నాకేం తెలుసురా, బాటిల్ కక్కుర్తిపడి పిలిచా. కాసురుడికి పెడతారని ఇప్పుడే తెలిసింది. బాబు బకాసరా, బాబు బకాసరా, సరిపోతాయా ఇంకో లోడ్ తెప్పించమంటావా? ఆడేట్రా అలా ఎందుకు నవ్వుతున్నాడు? ఏడుస్తున్నాడు వీడు? అది నవ్వు కాదు, ఏడు. బాల్యమిత్రుడు మాత్రం బాధ ఉంటుంది, భరించాలి. ఎలుగుబట్ల ఏడుస్తాడు ఎవడ్రా వీడు? ఏమైందిరా? हम ऑलरेडी बोल दिया कैशुम किया. ఆల్రెడీ ఆల్రెడీ हाँ ऑलरेडी बोल दिया कैशुम किया. ఆల్రెడీ हाँ ऑलरेडी. ఎక్కడి నుంచి తీసుకొచ్చారా? రాయ్, మందు ఉంది, విందు ఉంది, చిందు ఒకటే మిస్సింగ్ రా. वन వన్ मिनट. మినిట్. ఏరిల్ ఏ రైళ్ళు? షాక్ అయ్యారా? నా మీద ఎవడ కాలే. I love you, my son. అయ్యి బాబు వస్తుంది. మామా హాయ్. ఎంతసేపు వెయిట్ చేయాలరా? మా డాడీ ఈ టైంకే బయటకు వస్తారు. ఎంత భయం వేస్తుందో తెలుసా? అంటే నైట్ కొద్దిగా లేట్ అయింది అందుకే. ఏం చేసావు బాబు? అందరూ చెప్పే అబద్ధం చెప్పనా, నీకు కావాల్సిన నిజం చెప్పనా? నువ్వు అబద్ధాలు చెప్పినా దొరికిపోతావు, కానీ నిజం చెప్పు. నైట్ ఆజంగడు ఒక ముసలాయిని తీసుకొచ్చాడు. పలకరించకపోతే ఫీల్ అవుతాడేమో అని పదే పదే అదే పనిలో ఉన్నావు, అందుకే లేటు. ముసలాయినా? ఎవర్రా? ఓల్డ్ వంక్ అని శీతాకాలంలో కబురెడుతుంటాడులే, నీకు తెలీదు. కొంపతీసి తెలుసా? సర్లే, అమ్మాయ నాకు రేపు ఎల్లుండి వీక్ ఆఫ్ కదా. కదా కాదా? వింటావా? వెళ్ళిపోమంటా? బామ్మ వింటాను, చెప్పు. ఊరుకూరు కలుగుతావంటే మా డాడీతో
ఫ్రెండ్స్తో బయటకు వెళ్తున్నా అని చెప్పాను. ఓకే అన్నారు. మీ బావ అంత ఈజీగా ఓకే చెప్పడు కదా, ఎలా? సారీ, అదే మీ నాన్న అంత ఈజీగా ఓకే చెప్పడు కదా, ఎలా అని. ఇంతకు ఎవరితో వెళ్తున్నావు? నీతోనే. ఏయ్, నాకు తెలియకుండా నాతో నువ్వు బయటికి వెళ్తున్నావా? మీ డాడీని అడిగే ముందు నన్ను పర్మిషన్ అడగాలి కదా. ఎందుకు అరుస్తున్నావు? చెప్పింది ఇప్పుడే కదా, వెళ్ళేది రేపు కదా. సర్లే, నువ్వు ఎలాగో ఫిక్స్ అయ్యావు కాబట్టి అది ఓకే. కానీ నా దగ్గర బడ్జెట్లు. అర్థమైంది. అన్నీ నేను చూసుకుంటా, కానీ నన్ను బయటికి తీసుకెళ్లే బాధ్యత మాత్రం నీదే. ఓకే? చిత్తం మహారాణి. చిత్తం మహాప్రభు. హ్మ్. సరే, నేను వెళ్తున్నా. నేను డ్రాప్ చేయనా? వద్దులే, నేను వెళ్ళిపోతా. హ్మ్. డిసప్పాయింట్ చేయవు కదా? అస్సలు చేయను, ప్రామిస్. ఐ లవ్ యూ. ఏయ్, నేను చెప్పేదే కాకవే. నేను చెప్పానుగా, సరిపోతుందిలే. రోజుకి ఎన్ని కాళ్ళు ఇస్తావు? ఇవాళ ఇదే మొదటిదిరా. రావు గారు, చెల్లి, మీకు ఎప్పుడైనా అమ్మ గుర్తు వస్తుందా? అవన్నీ ఇప్పుడు ఎందుకురా? చెప్పండి. తర్వాత మాట్లాడుకుందాంరా. అబ్బా, సిగ్గుపడుతున్నా ఏంటి? గుర్తు పెట్టుకోకుండా ఉండడానికి మర్చిపోతే కదరా. నీకు 2 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు రా మీ అమ్మ చనిపోయింది. ఒంటరివాడిని అయిపోయాను అనుకున్నాను రా. కానీ నిన్ను చూసుకుంటూ అలా గడిపేశాను. మీ అమ్మ బతుకుంటే బాగుండేదిరా. నువ్వు, నేను, మీ అమ్మ ఇలా బీచ్లో మురి మిచ్చర్ తింటూ మీ ఇద్దరం గొడవ పడుతూ ఉంటే నీకేం మాట్లాడాలో తెలియక బుర్ర బాదుకునేవాడివి. అది మిస్ అవుతున్నాను. అవును, ఇప్పుడంటే ముసలడు అయిపోయావు గానీ మరి అప్పుడెందుకు పెళ్లి చేసుకోలేదు? రై, వయసు గురించి మాట్లాడుకు. మీ ఇద్దరికన్నా నేనే కుర్రోళ్ళ ఉంటాను. కావాలంటే పక్కింటి ఆంటీని అడుగు. ఏ ఆంటీని? సుమా ఆంటీనా, సరస్వతి ఆంటీనా? కుమార్ ఆంటీనా, ఎదవా? ఇవే తగ్గించుకుంటే మంచిది. ఏమోరా, మీ అమ్మ 20 ఏళ్ల వయసున్నప్పుడు చిన్న పల్లెటూరు నుంచి నా కోసం వచ్చేసింది. దానికి నేనంటే ప్రేమరా. కాదు, పిచ్చి. ఒకటి తెలుసా, నువ్వు పుట్టాక కూడా దానికి నేనంటేనే ప్రేమ ఎక్కువ. ఇది అమ్మ ఫీలింగా లేకపోతే నీ ఫీలింగా? వద్దురా. అది ఉత్త అమాయకురాలరా. ఇంటి నుంచి అడుగు కూడా బయట పెట్టేది కాదురా. 2 సార్లు అనుకుంటా వైజాగ్ అంతా తిప్పి చూపించాను. అది చనిపోయేదాకా ఆ జ్ఞాపకాలే తలుచుకుంటూ వాటి గురించి మాట్లాడుకుంటూ బతికేసింది. అవును, నువ్వు ఇవన్నీ అడుగుతున్నావు ఎందుకు? రేపు బామ్మని తీసుకొని బయటికి వెళ్తున్నా. ఎవర్రా బామ్మ? చెప్తాలే టైం వచ్చినప్పుడు. రే రారా. ఒరేయ్, బాయ్ ముసలా. ఒరేయ్, ఎవరో చెప్పరా. చెప్తాలే తర్వాత. నువ్వు త్వరగా తాగేసి ఇంటికి రా. కలిసిపోని శ్వాసలా కలిసిపోయే కడలిలా ఏకమై ఉండనా నిలిచిపోని కాలమై నిదురపోని సౌవడై ఎదనవాలి ఉండనా ఎవరు ఎంత ఆపినా నీ అమ్మలా నిన్ను లాలించనా నీ నేను నా
పగలైన వెన్నెల్లు కురిపించేసే ఇకపైన కన్నీళ్లకు సెలవిచ్చేసే ఏదైనా చేసేంత సాహసం వచ్చిందే అయ్యాక నీ వాసం. ఓ కొత్త లోకానికి స్వాగతం పలికిందే ఈ ప్రేమ సంతకం. నేను నా తోవు ఆదాము ఒకటిగా నీడై తోడై ఉందాము ఒకరిగా. నేను నా నువ్వు ఆదాము ఒకటిగా నీడై తోడై ఉందాము ఒకరిగా. ఐ మిస్ యూ. ఆ? నేను ఇంకా వెళ్ళలేదే. అయినా మిస్ అవుతున్నాను రా. వచ్చేస్తావు మరి నాతో అయ్యో రామా, నాన్నకు తెలిస్తే అంతే. కదా, మరి వెళ్ళు. హ్మ్. రేపు ఆఫీస్ దగ్గర డ్రాప్ చేస్తావు కదా? సరే. ఓకే. నాకు వెళ్ళాలని లేదు సత్య, నీతో ఇలా ఉండాలని ఉంది. సరేదా, ఆ, బండి వద్దు, 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 నువ్వు బండికి వద్దు. చెప్తా. వెళ్తా, వెళ్తా. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ టూ.